ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వాగర్ధాయివ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్ వాగర్ధాయివ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్. వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరో వాగర్ధాయివ సంపృక్తౌ వాగర్ధః ప్రతివర్తయేత్. వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరో. ఓంకారస్యాదశబ్దస్య ద్వావేదౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికా ఉభౌ. కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికా ఉభౌ. ఏవం నిగూఢ ఆత్మగతి ఏవం నిగూఢ ఆత్మగతి స్వయం మయా గోపాత్మజత్వం. ఏవం నిగూఢ ఆత్మగతి ఏవం నిగూఢ ఆత్మగతి స్వయం మయా గోపాత్మజం త్వం. గోపాత్మజం త్వం గోపాత్మజం త్వం స్వయం మయా గోపాత్మజం త్వం. చరిత్రై విధం భయన్ చరిత్రై విధం భయం చరిత్రై విధం భయం. రేమే రామ లలిత రేమే రామలలిత పదపల్లవ గ్రమ్యై సమై గ్రమ్య యత్ ఇషచేతసా ఇతచేతసా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దీని తాలూకు అర్థం తెలుసుకుందాం. In this way, the Supreme Lord, whose soft lotus feet are personally attained by the goddess of fortune, concealed his transcendental opulence by his internal potency and acted like the son of a cowherd. Yet even while enjoying like a village boy in the company of other village residents, he often exhibited feats only God could perform. అంటే వాళ్ళందరిలోని ఒకరుగా జీవిస్తున్నప్పటికీ కూడా కృష్ణ పరమాత్ముడు ఓన్లీ భగవంతుడు మాత్రమే చేయగలిసిన పనులు అవి అక్కడక్కడ. రేమే రామ లలిత పదపల్లవో రేమే రామ లలిత పదపల్లవో గ్రమ్యై సమం పదపల్లవో గ్రామ్యై సమం గ్రామ్యవత్ ఇచ్చేతసః అంటే అప్పుడప్పుడు మాత్రం వాళ్ళకి అప్పుడప్పుడు గ్రామ్యయత్ సంగ్రామ్యవద్ ఇచ్చేతసః అప్పుడప్పుడు మాత్రం ఈ లీలల్ని ప్రకటిస్తూ వస్తున్నారట. అది ఇక్కడ మనకి ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది చాప్టర్ 15 చాంటో 10 శ్లోక 19 అన్నమాట. ఇది శ్రీమద్ భాగవతంలోది వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి పరాశత్ మహారాజుకి తెలియజేసింది. వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి పరీక్షన్ మహారాజుకి తెలియజేసిన విషయం అన్నమాట. ఇది శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.